హాయ్ అండి, నమస్తే. అయితే నైట్ అనమాట ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎగ్స్ అనమాట. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని ఒక 3-4 ఎగ్స్ అయితే వేసి సింపుల్గా అయితే వేద్దామని ఇంకా స్టార్ట్ చేసిన. తగినంత అయితే ఆయిల్ వేసుకొని ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తాలింపు అయితే వేసుకొని అవి వేగిన తర్వాత అల్లం వేసి అల్లం పచ్చివాసన అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియాల పొడి ఇవి వేసుకొని ఇంకా అవైతే కొంచెం వేయించుకున్న తర్వాత ఎగ్స్ అయితే వేసి కలిపి ఒక 10 మినిట్స్ అలా పెట్టేసి మళ్ళీ కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టి ఇంకా ఆపేయడమే. సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడైతే ఎగ్స్ అయితే ఇంకా కర్రీలో అయితే డైరెక్ట్ అయితే కొట్టేయకండి, ఇప్పుడు సమ్మర్ కదా. నాకైతే ఇప్పటికైతే 1 టైం ఒక పలిగిపోయిన అది చెడిపోయిన గుడ్డులా అట్లా అనిపించింది అనమాట. మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే అనిపించింది. ఇప్పుడైతే పక్కకి తీసి పెట్టిన. ఇంతకుముందు కూడా అట్లనే అనిపించింది, ఎల్లో మొత్తం ఇంకా సపరేట్ అయినట్టుగా 2 టైమ్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడు కూడా గిన్నెలో కొట్టి కర్రీలో వేద్దామనుకున్నా, సరేలే ఫ్రిడ్జ్లో పెట్టినా కదా, ఒక 12 అట్లుంటే తీసి ఫ్రిడ్జ్లో పెట్టినా ఏం కాదులే, మంచిగానే ఉంటాయి అనుకున్నా. కానీ కాకపోతే అయినా కూడా అవి అంతకుముందే అట్లా అయినట్టున్నాయి, చెడిపోయినట్టున్నాయి అనమాట. నాకైతే అది అనిపించింది డౌట్, అందుకనే తీసి పక్కకు పెట్టేసిన అనమాట. ఎప్పుడైనా గిన్నెలో అయితే కొట్టి కర్రీలో అయితే వేస్తాను నేనైతే. ఇంకా అట్లనే చేయాలి కూడా. ఈ సమ్మర్లో అయితే ఎగ్స్ తినకపోవడమే బెస్ట్. నేనైతే మానేద్దామని అనుకుంటున్నాను అనమాట. చూడాలి ఎంతవరకు వస్తుంది అనేది. ఇంకా చికెన్, మటన్ అట్లా అవి కూడా అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు నాకైతే. ఎక్కువ వెజ్జే ఇష్టపడతాను అనమాట. ఇప్పుడు కూడా ఇంకా ఇంత తక్కువ కర్రీ ఎందుకంటే ఇంకా ఉన్న ఎగ్స్ అయితే ఇంకా కంప్లీట్ చేస్తే అయిపోతుంది. మార్నింగ్ అయితే ఇంకా ఆలుగడ్డ, చపాతీ, రైస్ అయితే పెట్టేసిన అనమాట. ఇంకా ఈ సమ్మర్లో అయితే ఎక్కువ హెవీగా వండుకొని అయితే ఇంకేం తినలేము. ఇక వాటర్ తాగడము, ఏవో ఒకటి ఫ్రూట్స్ తినడం, ఇంకా అట్లయితే అయిపోతుంది కదా. ఇంకా అందుకని ఇంకా సింపుల్గా ఇట్లయితే చేసిన అనమాట. ఇక్కడైతే ఇంకా కర్రీ అయితే అవుతుంది. మధ్యాహ్నం నుంచి అయితే పని అయితే స్టార్ట్ చేసిన. బట్టలు అయితే మడత పెట్టేది అవి ఉన్నాయన్నమాట. మళ్ళీ పెళ్లి పనులు పడితే ఇంట్లో ఇంకా ఎన్ని రోజులు షాపింగ్కి అట్లా తిరిగినాం కదా, అవన్నీ బట్టలన్నీ ఉతికి నీట్గా ఆరబెట్టేసి ఇంకా కొన్ని బట్టలు బీరువాలో కూడా యూజ్ కాని బ్లౌజులు అవన్నీ ఉంటే సపరేట్ అయితే చేసిన ఈరోజు ఆఫ్టర్నూన్ మొత్తం. ఇంకా అయిపోలేదు, ఇంకా కొన్ని అయితే ఉన్నాయన్నమాట, అవి చేయాలి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా టీ టైం అయింది అన్నట్టు ఇంకా అవైతే పక్కకు పెట్టేసి ఇంకా వచ్చి ఇంట్లో పనులు అయితే ఇంకా చేస్తున్నాను అనమాట. ఊడ్చి ఇంకా అంట్లయితే కొన్ని ఉన్నాయి, మార్నింగే అన్నీ కడిగి పెట్టిన. వంట అయిన తర్వాత ఈ పనులు నేనే తొందరనే వండేసిన అనమాట. అయినా సమ్మర్ కదా, ఇప్పుడు పొద్దుగాలనే వండుతున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ రైస్ కూడా పొద్దుగాలనే వండి ఇంకా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా 11-12 అవుతుంది కదా, అప్పుడు ఇంకా ఎట్లయినా 11-12 అవుతుంది కదా. ఇక్కడైతే ఇంకా నైట్ అయితే ఎగ్ కర్రీ ఒకటే చేసిన. మధ్యాహ్నము వండిన అన్నం అయితే ఉందన్నమాట, ఇంకా సరిపోతుందిలే అని ఇంకా నేనైతే ఆలుగడ్డ కూర అయితే వేసుకొని తింటా. ఇదైతే ఇంకా మా ఆయనకే, నాకైతే పెద్ద ఇష్టం అయితే ఎక్కువ ఉండదు అనమాట. ఇక్కడైతే పొద్దున కడిగిన అంట్లు అయితే ఇంకా తీసిపెట్టి కిచెన్లో అయితే పని ఇంకా కంప్లీట్ చేసుకొని మళ్ళీ బట్టలు మడత పెట్టే పని అయితే స్టార్ట్ అవుతామని ఇక్కడైతే ఇంకా పనులు అయితే తొందర కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా అంట్లు అయితే ఇట్లా సర్దేస్తున్నా. ఏమైందంటే ఇంకా బీరువాలో అయితే చాలా వరకు స్పేస్ అయితే లేదు. కాకపోతే ఇంకా పాతవి కొన్ని యూజ్ చేయనివి బ్లౌజులు అవైతే ఉన్నాయి. కాకపోతే పాడైలేక ఇంకా మళ్ళీ పెట్టుకోలేక కూడా
ఏదో ఒక సైడ్ అయితే జరిపి ఇంకా పెట్టేద్దామని. ఇక బట్టలు అయితే ఎక్కువ ఉండడం కాదు కదా, నీట్గా కూడా పెట్టుకోవాలన్నట్టు ఇంకా కొంచెం అట్లా అట్లా ఇంకా తెలిసినట్టు నేనైతే ఇట్లా సదురుకుంటాను అనమాట. ఇండ్లలో ఇంకా ఆడవాళ్ళు ఇంక ఇంతే కదా, ఎవరైనా ఇంకా అట్లా అనమాట. నేనైతే ఇంకా ఇవి కొంచెం యూజ్ కానివన్నీ పక్కకైతే పెట్టేసుకుంటున్నా. చూడాలి, మరీ యూజ్ కావనడానికి లేదు, మరీ యూజ్ అయితే అన్నిక లేదనమాట. అందుకనే పడేయలేము, పెట్టుకోలేము. కింద ర్యాక్ అయితే మొత్తం అట్లనే ఉన్నాయి, శారీస్ కూడా ఇంకా కొంచెం బాగా పాతగా అయినాయి అనమాట. ఇంకా అవంతా యూజ్ అయితే చేబుద్ది అయితే లేదు. ఇవైతే షాపింగ్కి అయితే తిరుగుతున్నాం కదా, కవర్లలో తెచ్చినవి అవన్నీ కూడా తీసి పెట్టేసి ఇంకొకసారి కవర్స్ అయితే ఇంకా ఇట్లా మడత అయితే పెట్టేసుకుంటా. ప్రతిసారి నేను బయటికి పోతే కూడా మా ఆయన వెళ్ళి ఏమైనా బయటికి పోయి తెచ్చినా కూడా కవర్స్ అట్లా అన్నీ కూడా మడత అయితే పెట్టుకొని నాకు అయితే అలవాటు అనమాట. బ్యాగ్స్ కానీ కవర్స్ కానీ అన్నీ మడత పెట్టేసి ఇంకా పెట్టి అవసరం ఉన్నప్పుడు అయితే తీసుకుంటా. ఇంక ఇక్కడైతే బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట. పొద్దుగాల లేచిన మొన్నే కొంచెం బూజులు కూడా తీసిన అనమాట ఇంట్లో అయితే. ఇంకా బెడ్షీట్ అయితే చేంజ్ చేద్దామని. అయినా సమ్మర్లో పొడి దుమ్ము ఎక్కువ వస్తుంది, ఊడ్చినా కూడా పైన బెడ్ పైన దుమ్ము అయితే పడుతుంటుంది అనమాట. చేంజ్ చేసుకోవడం బెటర్. నాకైతే అలవాటు, తీసిన మొన్నే ఇంకా నానబెట్టేసి ఉతికి కూడా అలవాటు. కాకపోతే సమ్మర్ కదా, నేనైతే పనులు అయితే వేసుకొని బట్టలు ఉతికే వరకు నేను ఉతికే దగ్గర అయితే చాలా ఎండ వస్తుంది, అందుకని వాషింగ్ మిషన్లోనే వేస్తున్నా ఈ మధ్య అయితే. ఇక్కడైతే ఇంకా బెడ్షీట్ అయితే ఇంకా చేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే కాటన్ బెడ్షీట్ ఇప్పుడు తీసింది అయితే కొంచెం పాలిస్టర్ మిక్స్ లాంటిది. ఎలాస్టిక్ ఉన్నాయి కూడా వచ్చినాయి, కానీ అవి ఒకసారి వేస్తే పోవు. కాకపోతే అవి పాలిస్టరే ఉన్నాయి, కొంచెం నాకైతే అంత నచ్చట్లేదు అనమాట. ఒకటైతే ఉంది, కాకపోతే అది కూడా అంత నచ్చలే నాకు. మళ్ళీ ఇంకా నేను ఇట్లా ఫ్రీగా ఉండేటివే తీసుకున్నాను అనమాట. ఏమో ఇంకా నాకైతే నచ్చలేదు అవైతే. ఇంకా కాకపోతే పాలిస్టర్ అయితే ఫ్రీగా ఉండేటివి ఇట్లా బెడ్ కిందకి ఫోల్డ్ చేసేటివి కూడా పాతవి ఉన్నాయన్నమాట. కానీ కాటన్వి అయితే వేసినట్లే ఉంటాయి. అవైతే మళ్ళీ మళ్ళీ సర్దుకోవాలి, అంతే తేడా. కాకపోతే తీసుకున్నాం కాబట్టి ఇంకా యూజ్ చేయాలి, తప్పదు. కాటన్వి అయితే కొంచెం కంఫర్ట్ బాగుంటాయి అన్నీ, ఇంకా అంతే. అయినా కాటనే మంచిది కదా. ఇంకా ఇక్కడైతే ఇట్లా చదువుకున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్.